ఉమ్మడి పాలమూరు జిల్లాలో గడిచిన 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులో అలుగులు పారుతున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండను తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రహదారులపై నీళ్లు భారీగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సిరసవాడ వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 2 రోజులుగా మట్టి తీయడానికి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడగా సింగరేణి సంస్థకు 2 కోట్ల వరకు నష్టం కలిగినట్లు అధికారులు తెలిపారు. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై ఇళ్లు, పాఠశాల, ఆసుపత్రిలోకి వరద నీరు చేరుతుండటంతో నీటిని తొలగించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. భారీ వర్షాల కారణంగా ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆదిలాబాద్ జిల్లాలోని పొచ్చర జలపాతానికి సందర్శకులను నిలిపివేశారు అధికారులు. 3 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపేస్తున్నామని, వర్షాలు తగ్గిన తర్వాత సందర్శనకు మళ్లీ అనుమతిస్తామని స్పష్టం చేశారు అధికారులు.